ఇన్ని వాకర్స్ అసోసియేషన్ ఉన్నాయి, కొన్ని వందల వరకు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు పార్కుల్లోనూ అనేక చోట్ల వాకింగ్ చేస్తూ ఉంటారు. కానీ వాకింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఇక రేపటి నుంచి వాకింగ్ చేయొద్దు, మీరు నడవాలంటే డబ్బులు కట్టాల్సిందేనా పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అండి, మనం ఎక్కడైతే పోరాటం చేస్తున్నామో అక్కడ కొంచెం తగ్గుతుంది. మళ్ళీ మళ్ళీ కొంత టైం అయిన తర్వాత మళ్ళీ మొదలు పెడుతున్నారు. అంటే అటు ఉదాహరణ చెప్తాం, ఓడా పార్క్ తీసుకుందాం. ఓడా పార్క్లో మొత్తం పనులు వేస్తే కానీ లోన్కి అలౌ చేశారు కదా. ఆ వాకర్స్ అంతా తిరబడిన తర్వాత మళ్ళీ ఒక గంట టైం అండి. ఆ గంట తర్వాత మళ్ళీ మిగతా పాసులు తీసుకోవాలండి. అంటే తిరుగుబాటు తత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ తగ్గి మళ్ళీ పెంచేదని పరిస్థితి. ఖచ్చితంగా మీ వాకర్స్ అసోసియేషన్ నుంచి దీన్ని ఉద్యమానికి తీసుకెళ్లే ఛాన్స్ ఉందా? భారతదేశ వ్యాప్తంగా వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అని ఉంది మనకి. అందులో మనకి విశాఖపట్నంలో డిస్ట్రిక్ట్ 101 మంది. డిస్ట్రిక్ట్ 101 క్యాబినెట్ మీటింగ్ రేపు 26వ తారీఖుని ఐఐఎం కాలేజీ ఎంఈపీలో ఉంది. అక్కడ ఇది మేము ప్రాజెక్ట్ చేసి మొత్తం విశాఖపట్నంలో ఉన్నటువంటి క్లబ్లన్నీ వస్తాయి. అక్కడ తుది నిర్ణయం ఏ విధంగా దీని నుంచి చేయలే, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా తిప్పికొట్టాలి అనే దాని మీద మేము వాకర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని మన ఆరోగ్యం కోసం, మన భవిష్యత్తు కోసం, మన దీనికోసం ఏ విధంగా చేయాలని ఆలోచించుకుంటూ తుది నిర్ణయం తీసుకొని దాన్ని ప్రాపర్ ప్లాన్ చేస్తాం, ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తాం. అంటే ఇక్కడ ఖచ్చితంగా నడక మీద పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అటు కమ్యూనిస్ట్ పార్టీలతో పాటుగా వాకర్స్ అసోసియేషన్లు కూడా ఖచ్చితంగా ఉద్యమాన్ని చేస్తాం. నడక మీద పన్నుని రద్దు చేయాలి, ఆ పన్ను వేయకుండా అధికారులు నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వం కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలని అటు కమ్యూనిస్ట్ పార్టీలతో పాటుగా వాకర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.